సార్ మాది ఎస్రావరం మండలం బంగారంపాలెం గ్రామం. నా పేరు బొంది రమణ. అయితే మీ ఎన్ఏఓబి ప్రాజెక్ట్ నిమిత్తం నావీ వాళ్ళ కోసం అంటే దేశ రక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్ట్ నిమిత్తం 2005లో వాళ్ళు మా ల్యాండ్స్ కావాలని అడిగితే ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఏదైతే దేశ రక్షణ కోసం అయితే మమ్మల్ని అడిగి మాకు ఏవైతే ప్రామిసులు చేశారో ఆ ప్రామిసులు అయితే ఇప్పటివరకు నెరవేరలేదు. అదే సందర్భంలో ఆ 2005లో స్టార్ట్ చేసిన తర్వాత 2010లోనే మేము ఏం చేసామంటే ఇంచుమించు 11 గ్రామాల ప్రజలము ఒక 10,000 జనాభాతో రాంబిల్ మెయిన్ గేట్ నుంచి అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వరకు మహాపాదయాత్ర చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు 100 రోజులు ధర్నా చేసిన నావీ మెయిన్ గేట్ దగ్గర మా సమస్యలని వాళ్ళు క్లియర్ చేయలేదు. ఆ ఉద్దేశంతో ధర్నా చేసిన తర్వాత విశాఖపట్నం మెయిన్ కలెక్టర్ ఆఫీస్లో అప్పటి కలెక్టర్ గారు లవ్ అగర్వాల్ గారు మాకు కొన్ని ప్రామిసెస్ చేశారు. ఏమనంటే ఏవైతే ఎఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయో ఆ ఎఫెక్టెడ్ విలేజెస్ అన్నింటికి కూడా జట్టి నిర్మాణం అంటే ఇటు కొత్తపట్నం నర్సాపురంకి ఒక జట్టి, అలాగే బంగారంపాలెంకి ఏమో ఒక జట్టి నిర్మిస్తామని ఆ రోజు హామీ ఇచ్చున్నారు. అలాగే ఎవరైతే చదువుకున్న యువకులు ఉన్నారో యువకులు వాళ్ళందరికీ కూడా ఎఫెక్టెడ్ అయిన విలేజ్లో ఉన్న యువకులందరికీ కూడా ఆ కంపెనీస్లో జాబ్స్ ఇస్తున్నారు. అలాగే అప్పటి కలెక్టర్ గారు ఆర్ కార్డు మాకు మంజూరు చేసి ఆ ఆర్ కార్డు ద్వారా ఏవైతే పిఐఎఫ్ అండ్ పీడిఎఫ్ గ్రామాలు ఉన్నాయో వాళ్ళలో ఉన్న యువకులకే నేవీలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి అవకాశం చూస్తామని చెప్పేసి అన్నారు. అలాగే మా విలేజ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే మౌలిక వసతులు ఏమైనా ఉంటే అవి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే ఆరోగ్యం గురించి విద్యా వైద్యం మొత్తాన్ని కూడా చేస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు 17 సంవత్సరాలు అవుతున్నా సరే కానీ ఎక్కడ పడ్డ గొంగలు అక్కడ అన్నట్టుగా మాకు ఏ సమస్య కూడా పూర్తిగా నెరవేరలేదు. పోనీ సమస్య నెరవేరలేదని పక్కన పెట్టుకుంటే ఏదైతే మా జీవనాధారం ఉందో ఆ జీవనాధారం అయినటువంటి వరాహ శారదా నదుల కలయికలైనటువంటి ఆ నదిలో నుంచి మమ్మల్ని వేటకు వెళ్ళనివ్వట్లేదు. ప్రజెంట్ వేటకు వెళితే గన్నెలు పెట్టి కాల్చే స్టేజ్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అంత దీన స్థితికి వచ్చేసింది మా పరిస్థితి. ఎందుకంటే మేము కూడా ఇండియన్సే, మమ్మల్ని ఏదో పాకిస్తానీలాగా చూస్తూ మమ్మల్ని మభ్యపెడుతూ బాధ పెడుతూ అసలు నీటిలో కూడా వెళ్ళకుండా మా పట్టకూటికి తిండి లేకుండా లేని పరిస్థితిలో ఇప్పుడు మా పరిస్థితి ఉంది. మేము ఒకటే కోరుతున్నాం, ఇదే దేశంలోనే కర్ణాటక రాష్ట్రంలో కార్వార్ ప్రాజెక్టు ఒకటి రన్ అవుతుంది. అక్కడ సీబడ్ అని చెప్పేసి ఉత్తర కర్ణాటక జిల్లాలోని కార్వార్లో సీబడ్ అనే ప్రాజెక్టు సేమ్ ఎన్ఏఓబి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అక్కడ. అది ఇప్పుడు 1986 ఎంఓయూ ఇచ్చి 88లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 2000 లోపు కంప్లీట్ చేశారు. అయితే ఆ ప్రాజెక్టు నిమిత్తం ఆ టైంలో అక్కడ ఎవరైతే నిర్వాసిత గ్రామాలు ఉన్నారో ఆ నిర్వాసిత గ్రామాలందరికీ కూడా మత్స్యకారులందరికీ వాళ్ళు కోరుకున్నట్టే ఫిషింగ్ హార్బర్ కట్టి ఆ ఫిషింగ్ హార్బర్లో ఏవైతే ఫెసిలిటీస్ కావాలో మనం జీవనోపాధి పొందడానికి మత్స్యకారుడికి అలాగే మత్స్యకారుడికి తోడుగా ఉన్నటువంటి గంపల వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటాయో ఆ సౌకర్యాలన్నీ అక్కడ కల్పించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఎఫెక్ట్ అయినటువంటి యువకులకు 1988లో ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే 1998 వరకు వాళ్ళకి టైం పీరియడ్ తీసుకొని వాళ్ళకి ప్యాకేజ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అదే విధంగా వాళ్ళకి కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేశారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా అందులో విద్యను అభ్యసించడం జరుగుతుంది. అలాగే మంచి హాస్పిటల్స్ ఏర్పాటు చేసి ఏవైతే ఎఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా యువకులు చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందులో ఇంచుమించు 800 నుంచి 900 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదే అంటున్నాం, మేము కూడా ఈ భారతదేశంలో పుట్టాం, మేమేం పాకిస్తాన్ ఆయిల్ కాదు కదా. అదే వాళ్ళకి కార్వార్లో ఏదైతే వర్తించిందో మాకు కూడా అదే వర్తించాలని కోరుకుంటున్నాం. సో ఈ విషయాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి మా సమస్యని తొందరగా పరిష్కరిస్తారని కోరుచున్నాం. థ్యాంక్ యూ. రాజకీయ నాయకులు వస్తున్నారు సార్. రాజకీయ నాయకులు వస్తున్న వాళ్ళందరూ కూడా మేము ఏవైతే ఉన్నాయో మా సమస్యలు ఆ సమస్యలు వినిపిస్తూనే ఉంటున్నాం, వాళ్ళు ఆలకిస్తూనే ఉంటున్నారు. కానీ ఏ సమస్య కూడా పరిష్కారం అవ్వట్లేదు. ఏమైనంటే ఇచ్చారు కదమ్మా మీరు మేమన్నా ఇచ్చారు కదా, మేము దీన్ని చూస్తాం, మా దృష్టి నుంచి పై దృష్టికి తీసుకెళ్తాం, అంతవరకే చేస్తున్నా తప్పించేసి మా సమస్య పరిష్కారానికి ఎవరైతే కృషి చేయట్లేదు సార్. ఎలక్షన్కి వచ్చినప్పుడు అందరూ నాయకులు వస్తారు కదా సార్, అప్పుడు ఆ టైంని బట్టి మాకున్న ప్రాబ్లమ్స్ని బట్టి అప్పటికి ఏ టైం అయితే ఏదైతే మంచి అనుకుంటామో ఆ రోజు ఆ విధంగానే మేము ఫాలో అవుతాం. ఓటేసాం. ఓటేసిన నాయకుని నిలదీసాం సార్. మా ఎమ్మెల్యే గారు నిలదీసాం, అలాగే ఎంపీ గారు నిలదీసాం. అలాగే మొన్న ఎంపీ గారికి మెమరాండం ఇస్తే ఎంపీ గారు కూడా లోక్సభలో మొన్న ఇదే విషయం గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సేమ్ మనం ఎప్పుడైతే మీటింగ్ అవుతుందో ఇదే ప్రెస్ మీట్ టైంలో 11 గంటలకి ప్రజెంట్ ఢిల్లీలో కూడా మా ఇష్యూ గురించే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తోటి కొద్దిగా మీటింగ్ కూడా మా అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారితో
డిస్కషన్ కూడా అవుతుంది. ఈ డిస్కషన్ అయిన తర్వాత మరి ఎంతవరకు వచ్చింది ఏంటనేది కూడా విషయం మాకు తెలుస్తుంది. మాది ఎన్యూబీ రాంబిల్లి, అదేవిధంగా ఎన్యూబీ ఎస్రాయవరం, ఈ 2 మండలాలకు సంబంధించి సుమారుగా 12 గ్రామాలు ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ అయి ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ గ్రామాలకి అప్పట్లో కలెక్టర్ గారు 13 అంశాలకు సంబంధించి మినిట్స్ రూపంలో మాకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు వరకు కూడా మా డిమాండ్స్ అనేవి నెరవేరకపోవడంతో మేము ఈ జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి పాత జిల్లా అయినటువంటి విశాఖ జిల్లాలో మీ ముందుకు వచ్చి మేము మా గోడిని వినిపిస్తున్నాము. మాకు ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మాకు చేపల వేటకి వెళ్ళనివ్వాలి. మత్స్యకారులు చేపల వేటకి వెళ్ళాలంటే సముద్రం ద్వారా, ఈ నదుల ద్వారా సముద్రంలోకి వేటకు వెళ్ళడానికి మాకు అవకాశం కల్పించాలి. గత కొన్ని రోజుల కిందగా మా జిల్లా కలెక్టర్ గారు మీరు ఫిషింగ్కి వెళ్ళడానికి వీలు కాదని చెప్పేసి నావీ వాళ్ళు మమ్మల్ని అడ్డగించడం జరిగింది. అదే విషయంపై 40 రోజుల నుంచి మేము యాజిటేషన్ చేస్తున్నాం. మా దగ్గర ఏదైతే చుట్టుపక్కల ప్రాంతాల్లో మాకు ఎక్కడా కూడా ఎటువంటి జాబ్లు కానీ ఎంప్లాయ్మెంట్స్ కానీ ఇప్పటివరకు కల్పించలేదు. మేము కోరుకునేది ఒకటే, గత ప్రభుత్వాలు వచ్చాయి మాకు హామీలు ఇచ్చాయి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైం నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి తప్ప మా సమస్యలు మాత్రం అలాగే ఉండిపోయాయి. రాజశేఖర రెడ్డి గారు అనంతరము కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, ఆయన అనంతరము చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి కానీ మా సమస్యలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఎవరు కూడా ఇప్పటివరకు మా సమస్యల్ని పూర్తిగా పరిష్కారం దిశగా ప్రయత్నించడం లేదు. 13 అంశాల్లో కనీసం ఇప్పటి వరకు ఒక అంశం కూడా జరగలేదు. ఇదే ప్రాజెక్టు, సేమ్ ప్రాజెక్టు కర్ణాటక డిస్టిక్ ఉత్తర కన్నడ డిస్టిక్లో, కర్ణాటక రాష్ట్రము ఉత్తర కన్నడ డిస్టిక్ కారవార్లో సేమ్ ప్రాజెక్టు అక్కడ రన్ అవుతుంది. అయితే ఆ ప్రాజెక్టులో ఏవైతే సదుపాయాలు కల్పించారో అక్కడ ఉన్న ప్రజలకు అదే సదుపాయాలు మా గ్రామంలో మాకు కూడా కల్పించాలని చెప్పి మేము అడుగుతున్నాం. వాళ్ళకన్నీ సెంట్రల్ స్కూల్ ఉంది, నావీ స్కూల్ ఉంది, అదేవిధంగా వాళ్ళకి 4 హాస్పిటల్స్, 4 ఫిషింగ్ హార్బర్సు ఇవన్నీ కల్పించారు. అవే ఫెసిలిటీస్ ఇక్కడ మాకు కూడా కల్పించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. మా జీవితం అంతా లైక్ ఫిష్ అండ్ వాటర్. సముద్రంలో చేప అయితే ఎలాగైతే నీటిలో ఉన్నంత వరకే బ్రతుకుతుందో మేము కూడా సముద్రం ఒడ్డున ఉంటేనే బ్రతకగలం, లేకుంటే బ్రతకలేము. మమ్మల్ని ఇప్పుడు సముద్రంలోకి వేటకు వెళ్ళనివ్వకుండా నిలుపుదల చేసినట్లయితే పూర్తిగా మా జీవనాధారం అనేది నాశనం అవుతుంది. కాబట్టి ప్రత్యామ్నాయంగా మాకు జెట్టి అనేది నిర్మాణం చేసి అక్కడికి షిఫ్ట్ చేసినట్టయితేనే మేము చేపల వేట చేసుకోవడానికి అవుతుంది. మరి అయితే మాకు చుట్టూగా సుమారుగా మాకు 13-14 కిలోమీటర్ల అవతల మా మత్స్యకార సోదరులు హెట్రో కెమికల్ వల్ల ఈ రోజుకి బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడా హెట్రో కంపెనీ వల్ల అక్కడ వాళ్ళు విడుదల చేసే విష రసాయనాల వల్ల బాధపడుతున్నారు. కాబట్టి అటువంటివి కూడా నిలుపుదల చేసి మా మత్స్యజాతిని, మా మత్స్యకారుల్ని కాపాడాలని చెప్పేసి మేము మీ మీడియా ముఖంగా కూడా మా సమస్యలు మీకు తెలియజేస్తున్నాం. ఇలా ప్రతిసారి మత్స్యకారుడు మోసపోతున్నాడు తప్ప మత్స్యకారుడికి అనేది ఒక న్యాయమైన సమాధానం అనేది స్థానిక ప్రభుత్వాల నుంచి రావడం లేదు. కాబట్టి మేమందరం కోరుకునేది ఏంటంటే మాకు జెట్టి నిర్మాణం చేయాలి.